ఎన్ని గన్నులు వచ్చినా రాజధాని అమరావతిని ఎవరూ కదల్చలేరని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గన్నంటే గుర్తుకొచ్చేది జగన్ కాదని గాంజా అనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పారు. మావి గన్ అంటూ పిచ్చి ప్రతిపాదనలు తెస్తే ప్రజల్లో ఉన్న అరకొర నమ్మకాన్ని కూడా జగన్ కోల్పోతారని హితవు పలికారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును తీసుకురావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పురుషులతో ధీటుగా అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు రాణిస్తున్నారని గల్లా మాధవి పేర్కొన్నారు. ఇప్పుడు మావిగన్ అని ఆయన ఏదో కొత్త ప్రతిపాదన తీసుకురావడం, రకరకాలుగా 3 రాజధానులు అనడం, లేదంటే వైజాగ్ మన రాజధాని అనడం, హైదరాబాద్ మన రాజధాని అనడం, ఇప్పుడు మావిగన్ అని అన్నారు. అయితే మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గుంటూరు అంటే గన్ను అని అన్నారు. గుంటూరు ప్రజలకి లేదనంటే గన్ అంటే జగన్ గారు గుర్తురారు, గంజా అంటే మాత్రమే జగన్ గారు గుర్తొస్తారు. అది ఆయన గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరించాలి. దానికి ప్రతిఫలంగానే 11 సీట్లకి మిగిలిపోయారు. ఇప్పుడు మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రతిపాదనలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రతిపాదనలు చేయడం వల్ల రాష్ట్ర ప్రజల్లో ఇంకేదో ఒక అరాకొరా ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆమోదించి మాకు ఇదే కావాలి అని నిర్ణయించి చట్టం చేసుకున్న అమరావతి రాజధాని ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిలుస్తుంది. మధ్యలో ఎన్ని గన్నులు వచ్చినా, ఎలాంటి గన్నులు వచ్చినా కూడా దీన్ని కదిలించే పరిస్థితి మాత్రం ఉండదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళా బిల్లు రేపు 16-17 తారీఖులో పార్లమెంట్లో నిజంగా బిల్లు రావడం అనేది చాలా సంతోషం. 123వ చట్ట సవరణ ద్వారా ఈ బిల్లుని 23వ సంవత్సరంలో తీసుకురావడం, నేటికి మా యొక్క మహిళామూర్తుల తరపున వారి కలలు నిజం కాబోతున్నందుకు చాలా సంతోషం. రాజకీయంలో మహిళలకి సమాన స్థానం కల్పించే ఈ యొక్క రిజర్వేషన్లు నిజంగా నేటికి భారతదేశంలో అవసరమనే భావిస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్తున్న నరేంద్ర మోడీ గారిని, మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, ప్రజానాయకుల్ని, ఎంపీల్ని అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ